వాడి ఛానల్ అని ఇన్ని రోజులు దొబ్బాడు. అండ్ సీక్రెట్ లాకల్ కూడా ఉంది. యాక్చువల్లీ ఈరోజు మై బర్త్డే అనమాట. మా కొరియన్స్ కావాలి. ఎంతసేపు నిద్రపోయాం అసలు, లిటరల్లీ. చెక్అవుట్ చేస్తున్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మై ఛానల్, వాడి ఛానల్ అని ఇన్ని రోజులు దొబ్బాడు, కానీ ఇది నా ఛానల్ కూడా. ఈ రోజు మనం తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం. నేను ఒకటే కాదు, ఈ గొట్టంగాడు ఆ వెనకాల ఉంటారు బ్యాచ్, అందరు కలిసి వెళ్తున్నాం. మాతో పాటు ఇంకా ఎక్స్ట్రా పీపుల్ కూడా యాడ్ అవుతారు. అక్కడ ఏముంది, ఏం చేస్తాం మనం మొత్తం చూసేద్దాం. బాయ్. మేమందరం కలిసి తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 7:30కే స్టార్ట్ అయిపోయాం. కానీ ఒక్కరోజు కూడా జోష్ లేదు. అరవండ్రా అంటే కూడా అరవట్లేదు ఇల్లు. పాటలన్నా పెడితే కొంచెం ఎగరతారంట. కొంచెం కూర్చొని విన్నారు స్పందన అలాగా. దీనికి అసలు చల్లం కూడా లేదు. తర్వాత కొంచెం జోష్ చెప్పిద్దామని పాటలు పెట్టాం, అయినా కూడా బెబ్బే. హైవేలో ఇక్కడ హోటల్ సప్తగిరి అంటే ఆగాము. ఏమో ఒక్కరు కూడా ఎగరట్లా. కొంచెం అన్నా అట్లీస్ట్ తిన్నాకన్నా ఎనర్జీ వస్తుందేమో చూద్దాం. లెట్స్ సీ. ఏం బాబు, ఏం చేస్తారు? ఇప్పుడేం చూసాం, ఇంకా మొత్తం తీయాలి, 2 రోజులు తీయాలి. ఏం చేస్తున్నావు? అదే ఇంకెన్న కాదు షూట్ చేసేకి, ఇటు పట్టుకున్నావు. సూపర్ రా. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నువ్వు ఇండియన్ కాదా? ఇండియన్ లా బిహేవ్ చేయి. ఏదో పెద్ద అన్నించి దిగినట్టు. నేను కాదు కదరా, నీకెందుకు ఆర్డర్ ఇచ్చాడు? 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. ఇడ్లీ చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. ఈ ప్లేట్లన్నీ తినింది ఈడు ఒకడే. చట్నీ బాగుండాలంటే ముందు నోరు బాగుండాలి. అది నిన్నరా మన వాళ్ళు ఫుల్ గా తిని 2300 బిల్లు వేసారు. అంత కెపాసిటీ ఉంది మన వాళ్ళకి. ఇప్పుడే ఎంత చేస్తారంటే రేపు లంచ్ గించు ఎంత చేస్తారో మనకు తెలీదు. ఫుల్ తినేసాం, బస్ ఎక్కాల. బాత్రూమ్ అని తీసుకుని వచ్చేసాడు కెమెరా నీడు. ఫుడ్ మొత్తం స్పందన ఏంటి అంటే సాయిలా ఉందంటావు. మరి సూపర్ డూపర్ అని చెప్పగలదు. తినచ్చు, తినబుల్. ఇప్పుడు తినేసాక వచ్చింది మన వాళ్ళకి జోష్. ఒక్కొక్కరు మామూలుగా డాన్స్ లేదు, భయంకరంగా ఎంజాయ్ చేసాం అసలు. నీ కాపీరైట్ వల్ల అన్ని క్లిప్పులు పెట్టలేం, సో కొన్ని మాత్రం పెడుతున్నాం. ఎన్ని పాటలు పెట్టినా ఫైనల్ టచ్ మాత్రం లెజెండరీ సాంగ్ తోనే ఇవ్వాలి. ఒక పక్కింత గోళ్ళ తిరుగుతుంటే కూడా రా, ఎట్రా పడుకుంటున్నారు మీరు? వికెట్ నెంబర్ 1, వికెట్ నెంబర్ 2 ఇద్దరు ఒకటే. బాబు లేవ్. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 అయింది రీచ్ అయ్యేసరికి. హోటల్లో చెకింగ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూడు లేడీస్ ఫస్టే. మా మనుషులం కదా, మాకు మనోభావాలు ఉండవా? ఎందుకండి హట్ చేస్తారా మగాళ్ళని? కష్టపడి వీడియోలు తీస్తుంటే ఈ మైక్ ఇప్పుడే హ్యాండ్ ఇచ్చింది, కరెక్ట్గా ఛార్జింగ్ అయిపోయి. ఏం చేస్తాం, తప్పదు. కష్టపడి క్లిప్పులు అన్నీ వేస్ట్ అయిపోయాయి. మొత్తానికి 305 ఇచ్చారు రూమ్ నెంబర్. 4th ఫ్లోర్, నువ్వు 4th ఫ్లోర్. మన ఇద్దరం మంచి వాళ్ళరా, అందుకే మన ఇద్దరికి 3rd ఫ్లోర్ వచ్చి. అంటే మేము పోగలమా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను ఇంకా మన ఇద్దరు రూమ్లు ఎక్కడెక్కడ వస్తాయి అనుకున్నా. నేను 316 పక్కనే వచ్చాయి. లైన్ వైజ్ ఎక్కడ ఉంటుంది అనుకున్నా. మళ్ళీ నేను మాట్లాడుతున్నాను రాలేదే. అమ్మా, ఎండలో ఫుల్ తిరిగేసి వచ్చేసరికి ఫుల్ నీరసం వచ్చేసింది. కానీ ఇంకొంచెంసేపులో రెడీ అయిపోయి మన ఆఫీస్కి వెళ్ళాలంట. సో గాయస్, మనమైతే రెడీ అయిపోయాం. బట్ కొంచెం లేట్ అయింది, ఒక 3:45 అలా అయింది. బట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కింద. అండ్ మనం
కిందకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఎలా ఉందో మొత్తం చూసేద్దాం. ఆఫీస్ అయితే సూపర్గా ఉంది భయ్య. తిరుపతి ఆఫీస్తో కంపేర్ చేస్తే ఇది డబుల్ త్రిబుల్ ఉంది. మాకు కొత్తగా జాయిన్ అయ్యాం కదా, అందుకే వెల్కమ్ కిట్స్ కూడా ఇచ్చారు. దానిలో ఏమన్నా మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ వెండింగ్ మిషన్ లో 10 రూపీస్ కొడితే ఒక ప్యాకెట్ రావాల్సింది 2 వచ్చాయి మాకు, డబుల్ ఆఫర్. అండ్ వెళ్ళేటప్పుడు బస్సులో పోయినా వచ్చేటప్పుడు ట్రాఫిక్ తట్టుకోలేక ఇంకా నడుచుకుంటానే రిటర్న్ అయిపోయాం. సో మొత్తం అలా రూమ్ అంతా ఒకసారి మొత్తం ఏమేమి ఉన్నాయో కవర్ చేద్దాం. జస్ట్ ఏవో 3 ఇచ్చారు. జస్ట్ డు నాట్ డిస్టర్బ్, ప్లీజ్ డోంట్ లీవ్ మై రూమ్, ప్లీజ్ టేక్ మై లాండ్రీ, ఏవో ఉన్నాయి. మన కోసం ఏసీ రెడీగా ఉంది, యాక్సెస్ కార్డు తీస్తే ఇంకేంలా చేసింది. ఇవంతా మన లైట్స్ అండ్ ఆల్. అండ్ ఈ సైడ్ చూస్తే జస్ట్ ఒక డ్రాలా ఉంది. ఇక్కడ వీ హ్యావ్ హ్యాంగర్స్ అండ్ సీక్రెట్ లాకర్ కూడా ఉంది. సో దట్ స్టే చేసేకి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మన ఫుట్ వేర్ పెట్టేసాం. అండ్ అర్థం అనుకుంటున్నారు, ఇది జస్ట్ బాత్రూమ్. సో ఇఫ్ యూ కెన్ సీ బాత్రూంలో కూడా మరీ ఎక్కువ చూపిస్తే బాగోదు. సో మెయిన్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పాల్ పొడి ప్యాకెట్లు, టీ ప్యాకెట్లు, కాఫీ అన్నీ ఇచ్చారు. ఈవెన్ కెటిల్ ఇస్ దేర్. ఇది మన ఐకాన్ పేరు అనమాట, హెచ్ ఐకాన్ హోటల్స్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అండ్ వీ హ్యావ్ మినీ ఫ్రిడ్జ్ ఆల్సో హియర్, బట్ పెట్టుకునే ఐటమ్స్ లేదు. నథింగ్ దేర్. ఇది మాత్రం ఎట్లా ఓపెన్ చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఒక హ్యాండిల్ లేదు, ఏం లేదు, ఏమో. బట్ ఈ ఎఫెక్ట్ అయితే భలే ఉంది. ఈ టీవీ రకాల. ఇది మన స్టార్టింగ్ ఇక్కడ నుంచే వీడియో తీసాం. స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకొని అక్కడ నుంచి వస్తా వీడియో తీసా. జస్ట్ ఒక కుర్చీ అండ్ ఇది మన బెడ్. 2 బెడ్లు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. కానీ రూమ్ మాత్రం నేను ఒకనే ఉంటున్నా. బెడ్ ఇస్ రియల్లీ వెరీ నైస్ అనమాట. బాగా కూర్చుంటే లోపలికి వెళ్ళిపోతుంది. దీని గురించి చెప్పడం మర్చిపోయా. ఇదేంటంటే యా, ఇది మాకు ఈ రోజే ఇచ్చారు వెల్కమ్ కిట్. దీని లోపల ఏమి ఉన్నాయి అలా జస్ట్ ఒక లుక్ వేసేద్దాం. ఒక టీ షర్ట్ ఇచ్చారు. వీ హ్యావ్ ఎ వాటర్ బాటిల్, చిన్న మగ్గు లాంటిది ఏదో ఉంది ఇది. అండ్ పెన్ ఇస్ దేర్. ఆల్సో మంచిగా డైరీ ఇచ్చారు. ఒక్కసారి కూడా నా జీవితంలో డైరీ రాసింది ఇలా, ఈసారన్నా రాద్దాం, చూద్దాం హౌ ఇట్ గోస్. అండ్ చిన్న వెల్కమ్ కిట్. ఆల్రెడీ చేరు 1 మంత్ అయిన తర్వాత ఇప్పుడు వెల్కమ్ కిట్ ఇస్తున్నారు. అదే మేము బెంగళూరుకి వస్తే ఇప్పుడు ఇచ్చారనమాట. పంపించాలి కదండి తిరుపతికి. భజన నిజానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప, దేనికి గొప్ప? ఈ రూమ్లో ఏందో ఏ మూల నుంచి కెమెరా పెట్టి ఇలా ట్రైపాడ్ పెట్టేసినా సరే లుకింగ్ లైక్ అ గుడ్ ఫ్రేమ్. లైక్ లైటింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంది. అవును, టైం అయితే అయింది, డిన్నర్ టైం. కింద స్టార్ట్ చేసి ఉంటారు. మన ఫ్రెండ్స్ కాదు, మన కొలీగ్స్ అందరితో పోయి తినేసేద్దాం. ఇక్కడంతా డిన్నర్ కొంచెం బఫే టైప్ అనమాట. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుని వచ్చేయచ్చు. మళ్ళీ అయిపోతే మళ్ళీ పోయి వేసుకొని తినచ్చు. వీడు పచ్చికూరకాయలు తింటున్నాడు ఆవులాగా. డిన్నర్ అంతా ఫుల్ లాగిచ్చేసాం. మా బిల్లుకి ఫుల్ సాటిస్ఫై చేసాం అనమాట. లాస్ట్లో ఫీడ్బ్యాక్ కూడా ఇమ్మన్నారు. కానీ మనోడు ఏం చేశాడంటే లెమన్ చికెన్ రా, అది బటర్ చికెన్ కాదు. దాని టెర్రస్ మీదకి వచ్చాము. ఇక్కడ పక్కనే పబ్ ఉంది. ఎంట్రీ 2500 అంట. మనం పోయినా తాకకుండా ఏం న్యాయం చేయలేం. ఏం చేస్తాం, పైన చూసుకోవాల్సిందే. లెక్కలు రావట్రా. మన సైకిల్ ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు. తర్వాత కాసేపు సీరియస్ గా వర్కౌట్ చేసాం. కాకపోతే ఆఫ్టర్ డిన్నర్ కాబట్టి నో ఎఫెక్ట్. సాయి 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 తర్వాత క్రికెట్ ఆడదామని 10 గంటలకు బయట పోయి వస్తే వాళ్ళేమో ఓన్లీ ఫుట్బాల్ ఆడొచ్చు అన్నారు. ఇంకా 2 కిలోమీటర్లు నడిచి వేస్ట్ అయిపోయింది. ఓన్లీ షుగర్ క్యాన్ జ్యూస్ తాగి వెళ్ళిపోయాం. పైనాపిల్ కాదు, ఇట్లాంటి షుగర్ క్యాన్ జ్యూస్ కూడా తాగాలి. అర్థమైందా? ఒక 2 కిలోమీటర్లు నడిచి ఇక్కడ నుంచి కిషోర్ గ్లాస్ ఎంత ఉంటది? ఇది 200 ml ఉంటుంది. 2 kilometers కి 200 ml. బాబు ఇటీ. Hey guys, this is our second day of our Bengaluru vlog. That's a company vlog అన్న. నెక్స్ట్ సెకండ్ డే మార్నింగ్ పైకి వచ్చేసాం స్విమ్మింగ్ పూల్ ఆడుకునేకి. దిగ్గగానే ఉండింది. కింద నుంచి పై వరకు ఫుల్ వణికింది అసలు అంటే చలికి. యాక్చువల్లీ ఈరోజు మై బర్త్డే అనమాట. ఈరోజే మన ఆఫీస్ వాళ్ళు కూడా కిక్ ఆఫ్ ఈవెంట్ స్టార్ట్ చేశారు. మేబీ
నా కోసమేమో నేను స్పెషల్. సో హ్యాపెన్స్. అండ్ ఐ థింక్ ఈసారే అనుకుంటా తిరుపతిలో లేకుండా ఇలా బెంగళూరులో ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నాను డే అంతా ఫుల్లీ. బట్ సాడ్ థింగ్ ఏంటంటే రోజంతా కిక్ ఆఫ్ ఈవెంట్లోనే పడి ఉండాలి, ఆ రాడిసన్ బ్లూలోనే పడి ఉండాలి తప్ప ఇంకెక్కడికి పోయే ఆప్షన్ లేదు. మనమైతే రెడీ అయిపోయాం గైస్, వీఆర్ గోయింగ్. అండ్ ఈరోజు మన అవుట్ఫిట్ ఈ ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండేది, ఇది బెల్ట్, చెల్సీ బూట్స్. ఓవరాల్గా ఎలా అని చెప్పండి, మీరే రేటింగ్ ఇవ్వండి. ఇది బ్రేక్ఫాస్ట్ ఏవేవో ఉన్నాయి పిచ్చి పిచ్చి, దాని పేరు కూడా తెలియదు. ఇస్తే బండి స్టార్ట్ అవుతుంది, మన కోసం వెయిటింగ్ రా బండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట, మన ఐడి కార్డ్కి, డిన్నర్కి, లంచ్కి చిన్న చిన్న స్లిప్పులు తీసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిపోయి ఇలా నడుస్తుంటే ఈ ఫీలింగ్ ఏంట్రా చారీ. స్టార్టింగ్ లోనే కాకరకాయ జ్యూస్ పెట్టారు, మనకు అవంతా నచ్చవు, పోయి టీ తాగాల్సిందే. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఈవెంట్కి వచ్చాం. ఇక్కడ మొత్తం ఫుల్ బాగా హోష్గా ఉంది. ఇందాకే ముగ్గురు ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఏదో అని మాట్లాడుతున్నారు. మనకా కొంచెం కొంచెం అర్థం అవుతుంది, ఏమన్నా ఈయన స్మైల్ ఇచ్చి ఊగొట్టేస్తే సరిపోతుంది. అండ్ లోపల అంతా బాగా సెటప్ చేస్తున్నారు, స్టేజ్ గీజ్. 10కి స్టార్ట్ అవుతుంది అంటే ఈవెంట్. దీన్ని ఇట్లా మడిచి ఇటు పెట్టుకో, పెట్టుకోవాలి మర్చి లోపల క్లారిటీ ఇవ్వాలి నాకు. ఏజుడు మానేసాడు, అందుకే మేము వచ్చాం. ఏజుడు అన్న ప్లేస్ లో మా వాడు వస్తాడు. ఏంది ఇదంతా, నాకైతే మన కాలేజ్ ఆడిటోరియం గుర్తొస్తుందిరా. కాలేజ్ ఆడిటోరియం స్పీకింగ్ ఇంగ్లీష్ కానీ ఇక్కడ మనం తెలుగు మాట్లాడితే అందరూ గొర్రెల మంది స్టడీ చేస్తారు. ఏం చేద్దాం, అవును కన్ఫర్మ్. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ వేసినట్టు వేసేవారు ఫ్యాన్ పార్క్ కాబట్టి ఇది కొంచెం అఫీషియల్ ఫ్యాన్ పార్క్. వీళ్ళని ఫోటో తీయాలంటే ఎక్స్పోజర్ తగ్గించాలి. మా వద్దు వద్దు, మా కొరియన్స్ కావాలి. కొరియన్ జంకుక్, లాయల్ టు కొరియన్స్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చాయి. జంకుక్ అగరబత్తి కాదు, వీళ్ళేంట్రా కుక్కల్ని పిల్లల్ని పెళ్లి చేసుకుంటా అంటున్నారు. మనకు మించిన యానిమల్ ఎవరున్నారు మావా? సేపటికి ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు మనకి. గంట సేపు నిద్రపోయాం అసలు, లిటరల్లీ. వంటలు ఏమేమి ఆతృతగా ఎదురు చూస్తున్నా కానీ క్యూ చూసావా ఎంత ఉందో. ఫెర్మెంటేషన్ ఉంటాయనేసి నాకు అంచనా. కొరియా గెస్ట్ వచ్చింది, కొరియా పంపించేద్దాం ప్యాక్ చేసి పిల్లని. దీని తర్వాత ఏవో ఐటమ్స్ ఉన్నాయి, అన్ని కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకొని పోయి కూర్చొని వేసాం. బాబు ఐరన్ ఫ్రైడ్, పెద్ద పెద్ద వాళ్ళు ఆడతారు. కంపెనీ చాలా బాగా జరిగింది, లోపల చాలా పెద్ద వాళ్ళంతా మాట్లాడినారు. ఏదో మాట్లాడారు, మాకేం తెలియదు, మేము పడుకున్నాం. భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. చెప్పు, వాట్ ఇస్ దిస్ ఐస్ క్రీమ్? మింట్ చాక్లెట్. మింట్ అంటే పుదీనా, దాని చాక్లెట్ బాగుంది కానీ ఓవర్ ఫ్రీగా దొరికింది ఏదైతే ఉంది బాగుంటుంది, తినేసి. అది ఫుల్గా తినేసాం. కాసేపు రాడిసన్ అందాక చూద్దామని వచ్చాను. డిన్నర్ జరగాలని బయట తిరుగుతున్నాం. కాదు ఫోటోల కోసం వచ్చాను నేనైతే. మన వాళ్ళు తీస్తారంట ఏవో ఫోటోలు, చూద్దాం బిగ్ బాస్. తర్వాత మా సీనియర్ అన్న దున్నేసాడు అసలు, స్టేజ్ అంతా దద్దరిల్లింది, క్లాప్స్. ఆ 50 మందిలో నేను కూడా ఒకండి ఫ్రెండ్. దీని తర్వాత టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ అని చేపించారు, ఎందుకు చప్పట్లు కొట్టిపిస్తున్నారు, క్లాప్స్ అంట, చిటికలు అంట, ఏందో చేస్తున్నారు. దీనిలో టీమ్ బిల్డింగ్ ఎక్కడుందిరా. తర్వాత మనకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, కాకపోతే నాకోటే ఇవ్వలేదు అనుకోండి, అందరికి ఇచ్చారు. నేను గిఫ్ట్ గా అనుకున్నా, లెట్ ఇట్ బి. దీంతో పాటలు పాడిపిస్తారంటే ఇప్పుడు మేమంతా పిచ్చి పిచ్చిగా చేసామని లాస్ట్కి వాళ్ళే నేర్పించారు. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. చిటికలే ఈ చిటికలేంటి, చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. అబ్బా ఈవెంట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కదా అసలు పాటు అందరూ తాగిన వాళ్ళు తాగినంత తాగుతున్నారు కదా అయ్యా, మేము మాత్రం ఏ డైట్ కోక్లు అవి తాగాల్సి వచ్చింది. ఇంకో పక్క కార్నర్ లో ఫుల్ ఫిష్, చికెన్ భయంకరంగా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి టేస్ట్. అసలు మనోడేమో 7up లో కోకోకోలా కలుపుకొని ఇదేదో పెద్ద వైన్ అన్నట్టు పోజులు కొడుతున్నాయి. ఏరియా మొత్తం ఫోటోగ్రాఫర్లు, పోజులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమి ఇంత అందంగా ఉన్నాను ఎంట్రా అనుకుంటున్నావా? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఫోటోలు ఎట్టున్నాయి?
కెమెరామెన్ అయిపోయా కెమెరామెన్ బదులు క్యారీ చేస్తే బాగుంటుంది. మేరా మ్యాన్. తర్వాత అందరం కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం, వి అండ్ బెంగళూరు టీం అందరం. మొత్తం ఈవెంట్ అంతా అయిపోయింది. క్యాబ్ వచ్చిందంట, వెళ్దాం. నేను మిద్దిపైకి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాం. గట్టిగా చెప్పాలంటే మాటలు రావాలా? చెప్పు. మాటలు రావాలంటే ఒప్పుకుంటా. ఓపిక లేదు, జస్ట్ అలా ఊరికే ఉంది. మై ఫోన్ డైడ్. హిస్ ఫోన్ డైడ్. వీడియో రికార్డింగ్ చేసి అయిపోయింది. హి రేప్డ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓన్లీ నిద్ర లేపి మిద్దిపైకి రా అని తీసుకొచ్చేసారు. ఈడేమో అసలు ఫుల్ పొగ, పొల్యూషన్ ఏమో ఏమీ అర్థం కావట్లేదు. వాయిస్ ఇక్కడ బయటికి రావట్లేదు. చూద్దాం. రోజులు ఇంకా ఆడ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. రోజు ఇట్లా కలేస్తాను భయంకరంగా. ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ అయింది, దానివల్ల వీ కాంట్ ఏబుల్ టు గో అవుట్. చెప్పకూడదు ఆ ఇన్సిడెంట్. బెంగళూరుకి వచ్చింది దేనికి ఫ్రెండ్స్? తిరగడానికి బయట. ఈ చెత్త పంచాయతీలో పెట్టుకున్నారు, మేము కూడా బయట పోయేదానికి లేదు. మా లాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ బెంగళూరు. హాయ్ గాయ్స్, మనమైతే ఫుల్ రెడీ అయిపోయాం. ఇంకా హోటల్ చెక్అవుట్ చేసి వీ నీడ్ టు గో అవుట్. అండ్ వెళ్ళే ముందు ఐ వాంటెడ్ టు టాక్ సంథింగ్. లైక్ నేను మొన్న డిసెంబర్ ఆర్ నవంబర్ వరకు కూడా అనుకోలేదు లైక్ నా బర్త్డే ఈ రకంగా ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో జరుగుతుందని. ఫస్ట్ టైం ఇలా అవుట్ ఆఫ్ తిరుపతి వచ్చి అండ్ ఇలా ఫ్రెండ్స్ కమ్ కొలీగ్స్తో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్స్లో సెలబ్రేట్ చేసుకోవడం. సెలబ్రేషన్ కంటే వాళ్ళ ఈవెంట్ నాకు సెలబ్రేషన్ అయిందన్నాం కరెక్ట్. అండ్ ఇది చాలా కొత్తగా ఉంది. లైక్ 2 రోజులు బీటెక్లో ఆడుతూ ఎగురుకుంటూ ఫుల్ తిరిగేసాం. బట్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం, డిఫరెంట్గా రెడీ అవ్వడం, ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం నా బర్త్డేకి ఫార్మల్స్గా ఉన్నా. అండ్ యా, ఇలాగే మీ లైఫ్లో కూడా ఏ సిచ్యువేషన్స్ జరిగినా సరే ఇట్ విల్ డిమాండ్ ఏ న్యూ యూ. లైక్ నువ్వు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి. అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్స్ వేసుకుంటూ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. లైక్ మీ జీవితంలో ఏ ఒక్క చిన్న మూమెంట్ వచ్చినా సరే ట్రై టు ఎంజాయ్ అండ్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. అయితే నేను మాట్లాడాలనుకున్నా లైక్ హౌ ఇట్ ఫీల్స్ అనేది నార్మల్ జనరిక్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా హట్కే లాగొద్ది. ఈవెన్ మా ఛానల్ పేరు కూడా హట్కేనే అనుకోండి. ఇంకా ఎలాగో కొంచెంపట్లో లీవ్ అయిపోతాం. ఇంకా లాస్ట్ టైం మన వాళ్ళందరితో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని డిసైడ్ అయ్యాం. వాళ్ళందరూ రెడీ అయిపోతే అందరం కలిసి కొంచెం కూర్చొని బాధకాలు చేసుకొని దెన్ విల్ లీవ్. వాళ్ళు పోజులు కొట్టే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పాట కోసం డిస్కషన్ పెట్టారు. ఏ తలపతి బాగా డాన్సర్, బెస్ట్ డాన్సర్ ఎవడరా అంటే తమిళనాడు కాదు, ఓవరాల్ ఇండియా మొత్తానికి బెస్ట్ డాన్సర్ ఎవడంటే తలపతి విజయ్. అది పెట్టి తలపతి రేంజ్ లో ఫీల్ అవుతున్నాడు. చెక్అవుట్ చేస్తున్నాం. ఎగ్గిరి దూకిన బెడ్ విందా, దీన్ని వదిలే వెళ్ళలేకపోతున్నా. ఈరోజు ఇంకొక రోజు ఉంటే బాగుండు. నాకు స్వర్గం లాగా ఉంది, నా వల్ల కావడం లేదు. ఇంకో రోజు ఉంటే బాగుంటది. ఉంటది. ఇంకా మేము రూమ్ వేకేట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నా. మొత్తం ఫన్నీగా లేదు కానీ ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అండ్ ఐ థింక్ ఇది నాకు కొంచెం ఒక వాట్ చూసే మెమరీ లాగా కూడా ఉండిపోతుంది నా బర్త్డేకి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. Meet you in my next video. Until then, bye bye.